Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. So the last episode starts with Emmanuel comedy అనమాట. అండ్ ఏ మాటకి ఆ మాట ఇమాన్యుయల్ అయితే ఈ సీజన్ మొత్తంలో ఎంటైర్ హౌస్‌లో హిస్ ద స్మార్టెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరితో మాట్లాడతాడు. ఎవరితో ఎనిమిటీ మెయింటైన్ చేయట్లేదు. అండ్ ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అండ్ ఏదైనా 2 పార్టీస్ గొడవ పడితే 2 పార్టీస్ దగ్గరికెళ్ళి న్యూట్రల్‌గా మాట్లాడుతూ బ్యాలెన్స్ చేయడం అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈస్ మస్ట్ యాక్చువల్లీ 'బిగ్ బాస్' హౌస్‌లో. సో, అది మేజర్ పార్ట్. ఇమాన్యుయల్ అందులో ఫుల్ ఉన్నాడన్నమాట. టాప్‌లో ఉన్నాడు. ఎంటర్‌టైన్ చేయడం, ఇనిషియేటివ్ తీసుకొని. సో, అన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఈస్ ద స్మార్టెస్ట్ ప్లేయర్. చాలా తెలివిగా ఆడుతున్నాడు. అండ్ నిన్న ఎపిసోడ్ కూడా తను చేసే కామెడీతోనే స్టార్ట్ అయింది కాస్త ప్రశాంతంగా. బట్ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం గొడవలే. ఉన్న గొడవలు చాలవు అన్నట్టు ఈ సంజన అండ్ మాధురి మళ్ళీ ఒక ప్రాంక్ చేసి మళ్ళీ గొడవ పెట్టుకుందాం అని చెప్పి అక్కడేమన్నా తక్కువున్నాయా గొడవలు? మళ్ళీ వీళ్ళ ప్రాంక్‌తో ఇంకొక గొడవ. ఏదో నా స్టిక్కర్స్ తీసేశారు. మీకు ఈ దొంగతనం అలవాటా అని ఈవిడ. అక్కడ లేదు బాత్రూమ్ దగ్గరుంది. డిసిప్లిన్ కోసం పడేశానని ఆవిడ. సో, అలా ఫుల్ ఆన్ ఒక ఫైట్ జరిగింది. తర్వాత ఇది ప్రాంక్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత హౌస్‌మేట్స్ రియాక్షన్ చూడాలి. ఏమిటి మాకీ కర్మ అన్నట్టు పెట్టుకున్నారనమాట వాళ్ళు మొహాలు. అండ్ దివ్య అయితే లిటరల్లీ షీ పాస్డ్ ఎ స్టేట్మెంట్. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం మెంటల్ అనుకుంటా. ఏంటిదంతా? ఏదో కావాలని స్క్రీన్ స్పేస్ కోసం చేయడం, కావాలని కాంటెంట్ కోసం చేయడం అన్నట్టు ఆవిడ స్టేట్మెంట్స్ పాస్ చేసి ఆవిడ ఒపీనియన్ ఆవిడ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ తర్వాత అప్పుడే ఒక ఫేక్ ఫైట్ అయిందనమాట వీళ్ళ ప్రాంక్ దాంట్లో. వెంటనే మళ్ళీ ఒక రియల్ గొడవ. ఈ ఫుడ్ పోర్షన్ దగ్గర రేషన్ మేనేజర్‌కి అండ్ ఈ మెయిన్ షెఫ్ ఎవరైతే ఉన్నారో మాధురికి, దివ్యకి వీళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ జరిగింది. టు బి హానెస్ట్ వాట్ ఐ ఫీల్ ఈస్ కొంచెం యారగెన్స్ అనిపిస్తుంది. అన్నెసెసరీ ప్లేసెస్‌లో గూడా అంత అవసరం లేదు. యాస్ ఎ రేషన్ మేనేజర్ ఆవిడకి చెప్పి తీసుకుంటే అయిపోయి ఉండేది. పోనీ ఈవిడేదో నేను కొంచెమే వేసుకున్నాను గదా! అన్నదన్నా సాఫ్ట్‌గా చెప్పుంటే అయిపోయేది. ఒక చిన్న స్పూన్ దగ్గర, గిన్నెల దగ్గర గూడా విపరీతమైన గొడవలయిపోతున్నాయి ఎపిసోడ్‌లో. సో, ఈ పర్టిక్యులర్ ఫైట్‌లో నాకనిపించిందేంటంటే దివ్య హాస్ ఎ వాలిడ్ పాయింట్. సమ్‌వాట్ తన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అడగకపోతే నామినేషన్స్‌లో రేషన్ మేనేజర్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళేసుకుంటుంటే నువ్వు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అంటారు. లేదంటే మళ్ళీ మిగిలిన ఇంటి సభ్యులొచ్చి మాకు ఫుడ్ సరిపోవట్లేదు, మా పోర్షన్ ఎవరో తినేసారంటారు. ఇన్ని సీజన్స్ నుండి మనం చూస్తూనే ఉన్నాం. ఈ 'బిగ్ బాస్‌లో' ఫుడ్ గొడవ అనేది ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్. ఆ ఫుడ్ గురించి డిస్కషన్‌లు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో, ఇక్కడ ఒక పెద్ద డిస్కషన్ అండ్ ఆ మాధురి గారు వాస్ లైక్ నాకు ఈ రేషన్ మేనేజర్ నచ్చలేదు. మీరు మార్చేయండి. అండ్ పాపం ఆ స్ట్రెస్ అంతా, ప్రెషర్ అంతా కెప్టెన్ కళ్యాణ్ మీద పడిందనమాట. ఆయన ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? అండ్ ఈ డిస్కషన్‌లో సంజన గారు ఫర్ ద ఫస్ట్ టైమ్ హానెస్ట్‌గా అనిపిచ్చారు నాకు. సో, కళ్యాణ్ అడిగాడనమాట సంజనాని. దివ్య వాయిస్ రైజ్ చేసి అడిగిందా? నార్మల్‌గా అడిగిందా? అంటే మాధురితో ఎంత ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తున్నా నిజాయితీగా నిజం చెప్పారావిడ. లేదు తను నార్మల్‌గానే అడిగారు. ఈవిడే కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యారు అని. అండ్ దెన్ హి స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడీ ఇన్ ద హౌస్ మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సాయి అసలు రేషన్ మేనేజర్ ఎవరని అడిగాడాయన. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 5 డేస్ అవుతుంది. వాళ్ళు ఎంటర్ అయ్యి గూడా లిటరల్లీ 4, 5 డేస్. అండ్ ఆల్రెడీ ఫుడ్ గురించి ఒక డిస్కషన్స్ గొడవలు గూడా అయ్యాయి. సో, ఆయనసలు ఇంట్లో ఉంటున్నాడా లేదో నాకైతే అర్థం కాల. రేషన్ మేనేజర్ ఎవరోనే తెలియట్లేదు ఆయనకి. అండ్ ఈ పాయింట్ ఖచ్చితంగా సాటర్‌డే మెన్షన్ చేస్తారు అని నాకనిపిస్తుంది. సో, ఆ గొడవంతా అయిన తర్వాత అండ్ అగైన్ కొంచెం కామెడీ ఈవిడ మాధురి అందరికీ డాన్స్ నేర్పించటం అండ్ తెలుగు నేర్పించమని ఒక టాస్క్ రావటం. సో, తర్వాత అలా కొంచెం మధ్యలో ఏదో బ్రేక్ దొరికింది గొడవలకి. అండ్ రమ్య, మోక్ష ఎంటర్ అయ్యేటప్పుడు తనకొక స్పెషల్ పవర్ ఫుడ్ పవర్ వచ్చిందనమాట. సో, ఇప్పుడు యూజ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అండ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కోసం వాళ్ళకి నచ్చిన ఐటెమ్స్‌ని చెప్పమని బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఐటెమ్స్ అన్నీ, ఈ ఫుడ్ అంతా గూడా ఇంటి సభ్యులో ఒకళ్ళతో మాత్రమే షేర్ చేసుకోవచ్చు అంటే అండ్ ప్రతి ఒక్కళ్ళు నేను నీ ఫ్రెండ్ కదా! నేను నీకిష్టం గదా! అలా ఎవరి ట్రయల్స్ వాళ్ళు చేసుకున్నారు. అండ్ ఫైనల్లీ షీ సెలెక్టెడ్ సుమన్ శెట్టి. దో హి ఈస్ ఎ వెజిటేరియన్. స్టిల్ తననే సెలెక్ట్ చేసుకుంది. మధ్యలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటెమ్స్ వాళ్ళకి నచ్చిన మెన్యూ లిస్ట్ అంతా చెప్పేసుకున్నారు. అక్కడి వరకు బానే ఉంది. అండ్ దెన్ అగైన్ డిస్కషన్స్. ఈ భరణి, తనూజ అండ్ దివ్య డిస్కషన్స్ కూడా నెవర్ ఎండింగ్ అనిపిస్తుంది. నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు నాకు స్టాండ్ తీసుకోవాలా. నువ్వు వాళ్ళకి తీసుకున్నావు, వీళ్ళకి తీసుకున్నావు. సో, ఈ తనూజ అండ్ దివ్య మధ్యలో ఈ డిస్కషన్ గూడా జరిగిందనమాట. అండ్ ఫైనల్‌గా లేచి వెళ్ళిపోవడం గూడా జరిగింది. ఇన్‌ఫాక్ట్ చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. హే! ఏంటి గోల అని. అండ్ సో, ఆ తర్వాత ఏం జరిగింది అంటే
ఇమాన్యుయల్ మళ్ళీ ఛాన్స్ తీసుకుని, మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకుని ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశాడు. ఇట్ కేమ్ ఔట్ ఆల్సో గుడ్. సుమన్ శెట్టి అండ్ రితు మాట్లాడుకుంటున్నప్పుడు సో వాళ్ళిద్దరిది లిప్ సింక్ చేస్తూ తిను వెనకాల నుంచి కమెంటరీ ఇస్తూ కొంచెం ఫన్ అయితే జనరేట్ అయ్యింది. అదే కొంచెం రిలీఫ్ అన్నమాట ఎపిసోడ్‌లో. అండ్ దెన్ అగైన్ పెద్ద గొడవ అన్నమాట నెక్స్ట్ డే. ఆ రోజు నైట్ కూడా వీళ్ళు లోపల డిస్కషన్స్ చేసుకుంటున్నారు. మాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి వాళ్ళు బెడ్‌రూమ్‌లో నుంచి బయటకొచ్చేసి మాధురి అండ్ రమ్య. సో అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ బిగ్ ఫైట్ అండ్ ఫైట్ ఫర్ ద రీజన్ ఏంటి అంటే అసలు మీరెవరన్నా ఎపిసోడ్ ఇప్పటి వరకు చూడకపోతే లాస్ట్ 10-15 మినిట్స్ స్కిప్ చేసి పడేయండి. ఎంత హెడేక్ వచ్చిందంటే నాకైతే లైక్ ఒక చిన్న అంటే అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఏంటంటే ఫుడ్ దగ్గర, పని దగ్గర విపరీతమైన గొడవలనమాట. సో, ఈ ఆయేషా అండ్ రీతు ఏంటంటే కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు, క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. సో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక డీల్ ఉందనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ నాది, ఈవినింగ్ నుంచి నైట్ వరకు నువ్వు క్లీన్ చేయాలి అని. సో, ఇద్దరి పాయింట్ కరెక్టే. నైట్‌కి సింక్‌లో లేదు. సో, నేనెలా క్లీన్ చేస్తా? అందులో ఫుడ్ ఉందన్నది రీతు పాయింట్. కానీ అది నైట్‌ది కదా! మార్నింగ్‌ది కాదు కదా! నేనెందుకు చేస్తానని ఆయేషా పాయింట్. కొంచెం కూల్‌గా మాట్లాడుకుంటే నిజంగా అయిపోయే దానికి ఒక పావుగంట సేపు రచ్చ రచ్చ చేశారు ఇల్లంతా. అండ్ దాని తర్వాత అదేదో పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా గ్రూప్ అంతా కూర్చుని ఇటో 10 మంది, ఇటో 10 మంది మధ్యలో గాడ్ దట్ వాస్ రియల్లీ అనాయింగ్. ప్లీజ్ స్కిప్ దట్ పార్ట్ మీరు చూడకపోతే. అండ్ ఈ గొడవ అంతట్లో సంజన గారు చేసిన పనైతే రియల్లీ అప్రిషియేట్ చేయొచ్చు. ఒక గిన్నె కోసం ఏం కొట్టుకుంటారులే అని ఆవిడే ఎళ్లి ఆ గిన్నె క్లీన్ చేసి పక్కన పెట్టేశారు. దీనికోసం ఇంకో 2 రోజులు మీరేం కొట్టుకుంటారు, ఏం డిస్కస్ చేసుకుంటారని. సో, దట్స్ ఆల్ అబౌట్ ద లాస్ట్ ఎపిసోడ్. గొడవలు తప్ప ఏం లేదు. చూడాలి అట్‌లీస్ట్ ఇవాల్టి ఎపిసోడ్స్, కమింగ్ ఎపిసోడ్స్‌లో క్యాప్టెన్సీ టాస్క్స్ అండ్ ఫిజికల్ టాస్క్స్ ఏమన్నా ఉంటాయో, గేమ్ స్టార్ట్ అవుతుందేమో. వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.